ఓకే, మీరు టైం తీసుకోండి, మా డైరెక్టర్ గారికి ఇచ్చేస్తాం. వరుణ్ రెడ్డి గారు ప్లీజ్. హలో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సైక్ సిద్ధార్థకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి. ఇందాకే వెంకట్ సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్తో ఈ సినిమాని చూడాలి అని. చాలా మంచి రివ్యూస్. సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ, బ్రిలియంట్ రివ్యూ. అది చూసి నాకే ఏడుపొచ్చింది, యామినికి ఏడుపొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు. పూల చొక్క గారు, ఎస్ పూల చొక్క గారు, బ్రిలియంట్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్. ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్, ఒరిజినల్ రివ్యూస్. అండ్ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా. అందరూ ఫ్రెష్ కావాలి, పాతబడ్డ రొట్టగా వద్దు అని అనేవాళ్లకు ఈ సినిమా ఆన్సర్. ఇంతకంటే గొప్ప 5 స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి. దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో 2 అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది. అప్పుడు వెనక నుంచి ఒక 5 స్టార్ రివ్యూ, అన్నా బెంగళూరు క్యాన్సల్ అని వచ్చింది. అది నాకు 5 స్టార్ రివ్యూ అండి. ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్, మాస్ ఆడియన్స్, వాళ్ళే థియేటర్లో నిలబెడతారు. వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి. ఇది తెలుగు సినిమాకి వాళ్ళు ఓపెన్గా చూస్తారు. ఈ ఎస్థెటిక్ ఆ ఎస్థెటిక్ అని అనాలిసిస్ చేసే వాళ్ళు యాక్చువల్లీ థియేటర్స్ని నిలబెట్టరు. ఆ రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. అసలు సిసలైన రివ్యూ ఎక్కడొస్తుందంటే